సో ఏంటి అసలుకి ఈ రెసిడెన్షియల్ జోన్ మధ్యలో హాస్టల్స్ వచ్చిన తర్వాత బయటికి వెళ్ళడం మీకు నియర్ బై పార్క్ వెళ్ళడం మాకు నియర్ బై పార్క్ కాదు. ఈవెన్ మేము ఇప్పుడు ఇక్కడ గుడికి వెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉంది. అందరు డస్ట్ వేసేస్తున్నారు. ఇంకా అది వేరే అన్ని హాస్టల్స్ ఉన్నాయి. ఇంకా అవి కూడా చూడలేకపోతున్నారు, తెలుసు కదా అందరికి. కూర్చుంటున్నారు అందరు. మేము ఇలా వెళ్తున్నాము, పెద్దవాళ్ళని కూడా లేదు, అలాగే కూర్చుంటున్నారు. మరి ఏం చేయాలి? మేము అన్నీ భరించిన మా లేనైతే మాత్రం ఏ హాస్టల్ లేదు. మేము పెట్టించలేదు. నైట్ అయితే అట్లీస్ట్ మీ లేన్ వరకు లేదు, కానీ నైట్ అయితే మీ గల్లీ దాటి బయటికి పోగలుగుతారా? పోగలుగుతున్నాక ట్రాఫిక్ అట్ ద సేమ్ టైం ట్రాఫిక్ కూడా ఫుల్. 3 లోపటే 3 or 2 లోపటే మేము ఏదైనా కొనుక్కోవాలి, షాపింగ్ ఇక్కడ వెళ్ళాలంటే కూడా అప్పుడే, లేకపోతే చాలా కష్టం ఉంది. చాలా మంది అంటారు నైట్ అయితే ఇక్కడ మేము పడుకోలేని పరిస్థితి ఉంటుంది ఫుల్. ఎందుకంటే 24 hours కదా, ఎవరి ఇష్టం. బర్త్డే పార్టీ ఇట్లా చెప్తాం కదా, బర్త్డే ఆర్చి చేసుకుంటారు, అదంతా ఉంది కదా. అసలు ఈ జనరేషన్ అట్లా తిరుగుతుంటే బరి తెగించి మనం ఏం చెప్పలేము. అది సార్ మా గురు సార్, పెద్ద ఫాదర్ లాగా అది వాళ్ళది ఇల్లు. అది అదే అసలుకి ఇప్పుడు మీరు గుడికి వెళ్ళాలి పరిస్థితి ఓకే డన్. సో సాయంత్రం ఏదైనా పని ఉంది, కాసేపు అట్లా పార్క్లో పిల్లల్ని తీసుకొని వెళ్ళలేకపోతున్నాగా. అక్కడ కూర్చొని ఆ స్మెల్ చూడాలిగా, వాసన. ఇంట్లో నేను టెర్రస్ మీద వెళ్ళి కూర్చుంటా, టెర్రస్ మీద చెట్లు పెట్టుకొని ఇంట్లోనే కూర్చుంటాను అంతే. ఇక వెళ్ళాలి అని ఒక రౌండ్ వేసి అక్కడ శివాలయం ఉంది, ఇప్పుడు క్లోజ్ చేసేస్తారు వీళ్ళ వాళ్ళే. ఎందుకంటే హాస్టల్ వాళ్ళే. మేము ఇలా వెళ్ళొచ్చు, ఇలా వెళ్ళి అలా వెళ్ళి రావాల్సి వస్తుంది. చూడండి డిస్టెన్స్ ఎంత ఉంది. పెద్దవాళ్ళు వెళ్ళగలుగుతారా? అంటే కొంచెం నడిచి వెళ్తాం, ఇంకా కొంచెం వాళ్ళు డిస్టెన్స్ కొంచెమే ఉంది, ఇలా వెళ్ళగలుగుతారా? అదొకటి. బిహేవ్ చేస్తున్నారు. మేము పెద్దలని చెప్తున్నాం కదా. ఇప్పుడు కూడా చూడండి, కావాలంటే అక్కడ చూడండి 3 జతలు ఉన్నాయి, జంటలుగా. ఏమి ఇట్లా పెద్దవాళ్ళని కూడా లేదు. అవన్నీ చూసి రావాల్సి వస్తుంది. అందుకని మేము గుడికి కూడా మానేసి ఇంకా ఇంట్లోనే, ఇంకా ఇక్కడిక్కడ దగ్గర ఇంకా అక్కడ. ఇక్కడ యంగ్ జనరేషన్ పిల్లలు ఉన్నా, కొంచెం స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నా, వాళ్ళని బయటికి తీసుకెళ్ళే పరిస్థితి బయటలో ఎక్కడ అవి వాళ్ళ చిన్న పిల్లలు కూడా అవి చూడాల్సి వస్తుంది పరిస్థితి. అది చెప్పండి. మేము ఎంత చేసినా ఇప్పుడు చూడు డస్ట్ వేసేస్తారు, నైట్లో వేసేస్తారు, 12, 11 అప్పుడు ఎలా చెప్పగలుగుతాం మరి. హాస్టల్స్ అట్ ద సేమ్ టైం ఇంట్లో ఉన్న వాళ్ళు కొందరు వేస్తున్నారు, అది మనం చెప్తే కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా కొందరు వేస్తున్నారు. 100 రూపీస్ ఇవ్వలేరా?